ఏమండి, నేను పాడతాను, మీరు తాళం వేస్తారా? ఎంతో ప్రేమగా అడిగింది సుధా. నీ ఇష్టం బంగారం, నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానా అన్నాడు సుబ్బారావు. ఆ పాట విన్న సుధా పరవశించి పాట మొదలు పెట్టగానే సుబ్బారావు ఇంటికి తాళం వేసుకొని బయటికి వెళ్ళాడు. భార్య, ఏమండి, ఫ్లాట్ రిజిస్టరు పేపర్స్ వచ్చాయా? భర్త డల్గా వచ్చాయి అంటాడు. భార్య, ఏమైందండి అలా ఉన్నారు? భర్త, ఏమో, మీ నాన్నగారు ఇచ్చిన డబ్బులు పెట్టి భూమి కొంటే అది నీ పేరు మీద రాయించుకున్నావు. నేను సంపాదించిన డబ్బులు పెట్టి ప్లాట్ కొంటే అది నీ పేరు మీద రాయించుకున్నావు. అసలు నా పేరు మీద ఒకటంటే ఒకటి కూడా లేదు. భార్య, ఎందుకు లేదు? స్కూటీ, కారు మీ పేరు మీద ఉన్నాయి కదా. భర్త, డ్రైవింగ్ రాదు కాబట్టి నా పేరు మీద రాయించావు, లేకపోతే అవి కూడా వదిలేసేదానివి కాదు. భార్య, మీరు నా పేరు మీద 2 చేయించినందుకు ఇంత బాధపడుతున్నారు, కానీ నాకున్న విశాల హృదయం మాత్రం మీకు లేదు. భర్త, నీకున్న విశాల హృదయంతో ఏం చేయించావు? భార్య, మన ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్లు, రాతింటి సామాన్లు, ఆఖరి స్పూను కూడా వదలకుండా పెద్ద గిన్నెల వరకు అన్నీ మీ పేరు మీద చేయించాను. నాదెంత విశాల హృదయం ఇప్పుడైనా అర్థమైందా? భర్త, మీ ఆడవాళ్లకు ఎంత తెలివో అంటూ నోరు మూసుకున్నాడు.